ఈ వ్యాక్సిన్ అమ్మాయిల గురించి ఇందాక చెప్పారు కదండీ! అది చేయించుకుంటే ఏమిటి అమ్మాయిలకి ఫెసిలిటీ? అబ్బాయిలకి ఏంటి ఫెసిలిటీ అనేది ఒక్కసారి కూర్చొని తీసేద్దాం. దీన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్. ఓకే అండి. ఆడపిల్లల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఓకే అండి. ఆ అబ్బాయిల్లో అయితే పెనైల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ నోట్లో వచ్చే క్యాన్సర్, ఓకే అండి. యానల్ క్యాన్సర్ యానస్ దగ్గర వచ్చే క్యాన్సర్, వీటి నుంచి కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే అండి. అంటే ఇంతకు ముందు అయితే అమ్మాయిలకి వేయించేవారండి. పాత రోజుల్లో ఓన్లీ ఆడపిల్లలకి, అంటే ఎప్పటి నుంచో ఉందండి, ఇది కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ అయితే కాదండి. ఓకేనండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యాక్సిన్ అండి. ఇంతకు ముందు అయితే ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే వేసేవారు. ఓకే అండి. రీసెంట్ గా మన ఇండియాలో, అంటే అబ్రాడ్ లో అయితే అబ్బాయిలకి ఎప్పటి నుంచో వేస్తున్నారండి. ఇండియాలో అయితే ఒక 2-3 years నుంచే అబ్బాయిలకు కూడా స్టార్ట్ అయింది. ఓకేనండి. అంటే గవర్నమెంట్ మనకు కొంత రీసెర్చ్ చేసిన తర్వాత మనకు పర్మిషన్ ఇస్తుందండి వేయడానికి. ఓకేనండి. రీసెంట్ గా దానికి అబ్బాయిలకు కూడా అలౌ చేస్తున్నారండి. అంటే చాలా మందికి తెలియదు కాబట్టి వేయించుకోవడం అనేది చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అంటే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఉన్న ఒకే ఒక వ్యాక్సిన్ ప్రస్తుతానికి మనకి కామన్ గా దొరికే వ్యాక్సిన్ ఇది ఒకటి. ఓకే సార్. ఓకే అండి. వేరే ఉన్నాయి కానీ కామన్ గా దొరికే వ్యాక్సిన్ అయితే క్యాన్సర్ ప్రివెంట్ చేసేది ఈ వ్యాక్సిన్ అండి. ఓకే సార్. ఓకే సార్. ఏం లేదండి బట్టి నేను అవుతాను అవుతాను. అదే మళ్ళీ యూట్యూబ్ లో పెడతావు కదా. వీడియో చేస్తాం మొత్తం రైట్ ఇచ్చింది. మీ వ్యాక్సిన్ చాలా పైన వస్తారు. సార్ ఇంతకు ముందు తొడలో చేసేవారేమో కదా సార్. ఏజ్ని బట్టి అది. ఓకే. బాగా చిన్న పిల్లలు అయితే టైప్ చేయాలి, పెద్ద పిల్లలు అయితే చేతికి చేయొచ్చు, చేతికి చేయొచ్చు, టైకి చేయొచ్చు. చిన్న పిల్లలు అయితే మాత్రం కంపల్సరీ తొడకే చేయాల్సి ఉంటుంది. క్రికెట్ ఆడుతున్నారా? అట్లేదా? ఇంట్రెస్ట్ లేదా? సార్